ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మనం లాస్ట్ వీడియోస్లో అహ్మద్ పంత్ గారి అల్లుడైన యశ్వంత్ జనార్దన్ గల్వాంకర్ గారి కోసం, ఆ తర్వాత వీడియోలో డాక్టర్ పిల్లే గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ వీడియోలో బాబా గారి విగ్రహాన్ని తయారు చేసిన తాలిం గారి కోసం తెలుసుకుందాం. షిరిడి సమాధి మందిరం అనగానే మనందరికీ కూడా జీవకళ ఉట్టిపడే సాయిబాబా విగ్రహం మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటుంది. సమాధి మందిరంలోకి వెళ్ళగానే ఆ వేదిక మీద ఉన్న సాయిబాబా విగ్రహం మనందరినీ పలకరిస్తున్నట్లు, బాబా తన దివ్య చరణాల చెంతకు చేర్చుకున్నట్లు మనకు మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ జీవకళ ఉట్టిపడే ఆ సాయిబాబా విగ్రహంలోని మనందరినీ కట్టిపడేసేది బాబాగారి కళ్ళు. ఆ కళ్ళు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో తన ఒడిలోకి ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి. సాయిబాబా మహాసమాధి తర్వాత 1954 వరకు కూడా సమాధి మందిరంలో బాబాగారి సమాధి పక్కన బాబాగారి ఫోటో మాత్రమే ఉండేది. 1950 తర్వాత షిరిడీకి భక్తుల సంఖ్య పెరగడంతో షిరిడీ సంస్థానం వారు సమాధి వేదిక పైన ఒక మూర్తిని, విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకుంటారు. బాబా లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. బాబాకు తన పని ఎప్పుడు, ఎవరి చేత ఎలా చేయించుకోవాలో బాబాకు మాత్రమే తెలుసు. ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి ప్రత్యేకంగా బాబా ఒక వ్యక్తిని ఆయనే ఎంచుకున్నారు. ఆ పాలరాతి విగ్రహాన్ని చెక్కడానికి బాబా బాలాజీ వసంతరావు తాలిం అనే వ్యక్తిని ఎంచుకున్నారు. అంతేకాకుండా ఆ పాలరాతి విగ్రహాన్ని చెక్కడానికి ఆ పాలరాతిని కూడా బాబాయే సమకూర్చుకున్నారు. బాలాజీ వసంత్ తాలిం మొదట హైదరాబాదుకు చెందినవాడు. ఎందుకంటే అతని తండ్రి హైదరాబాద్ నిజాం వద్ద భవన కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరియు అనేక పురస్కారాలను కూడా గెలుచుకున్నారు తాలిం తండ్రి. ఆ తర్వాత తాలిం తండ్రి మరణించిన తర్వాత మొత్తం కుటుంబం బొంబాయికి తరలి వచ్చారు. పాఠశాల విద్య తర్వాత తాలిం శిల్పకళ నేర్చుకోవడానికి బొంబాయిలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లోని చేరారు. మరియు ప్రతిష్టాత్మకమైన డాలీ అనే స్కాలర్షిప్ను కూడా పొందారు తాలిం. ఈ స్కాలర్షిప్తో అతను శిల్పకళలోని తన విద్యను పూర్తి చేశారు. 1954 వరకు షిరిడీలో సమాధి మందిరంలో కేవలం బాబావారి ఫోటో మాత్రమే ఉండేది. బాబా ఆశీర్వదించబడిన బొంబాయికి చెందిన ప్రముఖ శిల్పకారుడైన బాలాజీ వసంత్ తాలిం చెక్కిన ఇటాలియన్ పాలరాతి బాబాగారి విగ్రహాన్ని 1954 సంవత్సరంలో అక్టోబర్లో స్వామి సాయి శరణానందులు అలియాస్ వామన్ రావు పాటేల్ చేతుల మీదుగా ఉత్సవంగా మందిరంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి బాబాగారి యొక్క ఈ విగ్రహానికే పూజ చేస్తూ ఉన్నారు. బాబా సజీవంగా ఉండేలాంటి విగ్రహాన్ని చెక్కడానికి ఉపయోగించిన ఇటాలియన్ పాలరాయి భారతదేశానికి ఎలా వచ్చిందంటే 1952 సంవత్సరంలో ఒకసారి ఇటాలియన్ పాలరాయి బొంబాయి పోర్టుకు చేరుకుంది మరియు ఎవ్వరూ క్లెయిమ్ చేయకుండా డాక్ యార్డ్లో ఉండిపోయింది. పోర్ట్ అధికారులు వేలం నిర్వహించారు. దీనిలో ఎవరో దానిని కొనుగోలు చేసి షిరిడీ సంస్థానకు అందజేశారు. ఆ విధంగా అది అద్భుతంగా షిరిడీకి చేరుకుంది. ఇదంతా కూడా బాబాగారు తన విగ్రహాన్ని చేయించుకోవడానికి బాబాయే సమకూర్చుకున్నారు కదా. ఆ ఇటాలియన్ పాలరాయి నాణ్యతకు ఆకర్షితులైన షిరిడీ సంస్థానం వారు దానిని సాయిబాబా విగ్రహం కోసం ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. సంస్థానం వారు మరియు బాబాగారి విగ్రహాన్ని చెక్కే పనిని బొంబాయికి చెందిన ప్రముఖ శిల్పకారుడైన బాలాజీ వసంత్ తాలింకు అప్పగించారు సంస్థాన్ వారు. ఆ సమయంలో బాబా యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫోటో మాత్రమే ఉంది.
తాలింకు అదే ఇచ్చారు. అందువలన అతనుకు చాలా ఇబ్బంది కలిగింది. అతను బాబా యొక్క మరొక ఫోటోలను ఉంటే ఇమ్మని అడిగారు. కానీ ఆ సమయంలో బాబా గారివి ఎక్కువ ఫోటోలు ఏమీ లభించేవి కాదు. అంతేకాకుండా అప్పుడు బాబా గారివి లభించిన ఫోటోలు అన్నీ కూడా ఒక ఫోటోలో ఉన్నట్టు బాబా ఇంకో ఫోటోలో కనిపించేవారు కాదు. ఇప్పటికీ కూడా ఒక్కొక్క ఫోటోలో బాబా ఒక్కొక్కలాగా మనకి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితమైన భౌతిక లక్షణాల గురించి తాలింకు ఖచ్చితంగా తెలియదు. అటువంటి ఫోటోలు ఆధారంగా బాబా ముఖం మరియు శరీరం యొక్క ఖచ్చితమైన భౌతిక లక్షణాలతో విగ్రహాన్ని తయారు చేయడం అతనికి చాలా కష్టమైంది. తాలిం తాను మొదట జింక మట్టిని ఉపయోగించి బాబా విగ్రహం యొక్క నమూనాను తయారు చేయడం ప్రారంభించాడు. అందుకే శ్రీ సాయిబాబా విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు తనకు దర్శనం ఇస్తే విగ్రహం విలువైనది అవుతుందని మరియు తన దర్శనానికి వచ్చే భక్తులు కూడా భక్తి భావాలను కలిగి ఉంటారని బాబాను ప్రార్థించారు బాలాజీ వసంతరావు తాలిం. ఒకరోజు ఉదయం 7 గంటలకు అతను తన స్టూడియోలోకి ప్రవేశించి లైట్లు వేయలేదు. అప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతితో బాబా ఆ కాంతిలో కనిపించి తన స్టూడియోలోనే అతనికి దర్శనం ఇచ్చారు. బాబా తన ముఖం మరియు శరీరాన్ని వివిధ కోణాలలో అతనికి చూపించి తన ముఖం మరియు శరీరం యొక్క అన్ని భౌతిక లక్షణాలను బాగా అధ్యయనం చేసి గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చారు బాబా. ఆ తర్వాత అతని శిల్పకళా పని చాలా సులభంగా సాగింది. శిల్పం చేస్తున్నప్పుడు బాబా యొక్క దివ్యమైన స్వరాన్ని కూడా తాళం వింటున్నానని చెప్పారు. బాబా దర్శనం ఆధారంగా బాబా యొక్క మట్టి విగ్రహాన్ని చెక్కాడు. షిరిడి సంస్థాన్ బాబా యొక్క మట్టి విగ్రహాన్ని ఆమోదించింది. ఆ విగ్రహం ఆధారంగా తాలిం సాయిబాబా యొక్క ఇటాలియన్ పాలరాతి విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించారు. 1954లో తాలిం కార్మికులతో కలిసి పనిచేస్తూ ఉండగా సాయిబాబా పాలరాయి విగ్రహం ముగింపు దశకు వచ్చింది. పాలరాయి విగ్రహం దాదాపు సిద్ధంగా ఉంది. కానీ తాలిం బాబా విగ్రహం యొక్క ఎడమ మోకాలి కింద ఒక ఎయిర్ ప్యాకెట్ ఉండడం గమనించారు మరియు దానిని తొలగించవలసి వచ్చింది. దాదాపు పూర్తయిన విగ్రహం నుండి ఎయిర్ ప్యాకెట్ను తొలగించడం ఎల్లప్పుడూ ప్రమాదకరమైనదే. ఎందుకంటే తొలగింపు ఫలితంగా మొత్తం భాగం అకస్మాత్తుగా పడిపోతుంది మరియు విగ్రహం విరిగిపోతుంది. ఈ దశలో తాలిం చాలా అసంతృప్తి చెంది ఎంతో బాధపడతారు. పనిని ఆపివేస్తాడు. మొత్తం విగ్రహం విరిగిపోతుందని, తన పడిన మొత్తం శ్రమ మరియు సమయం అంతా వృధా అయ్యిందని చాలా బాధపడ్డారు. తర్వాత అతను బాబా దయ మరియు సహాయం కోసం ప్రార్థించాడు. అప్పుడు తాలింకు ఒక స్వరం వినిపించింది. బాలాజీ, మీ పని మీరు కొనసాగించండి అని స్వరం వినిపించింది. అతను ధైర్యం తెచ్చుకొని ఎయిర్ ప్యాకెట్లోని అదనపు భాగాన్ని చెక్కే పనిని కొనసాగించమని తన కార్మికులను కోరారు. కానీ ఆ కార్మికులు అందరూ ఆ పని చేయడానికి నిరాకరించారు. ఎవరు కూడా విగ్రహాన్ని తాకలేదు. భయపడినప్పటికీ తాలిం స్వయంగా ఉలి మరియు సుత్తిని తీసుకొని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, బాబా నాకు సహాయం చేయండి అని చెప్తూ ఎడమ మోకాలి క్రింద చిన్న ఎయిర్ ప్యాకెట్పై చిన్నగా కొట్టడం ప్రారంభించారు. మరియు అతనికి ఆశ్చర్యానికి అంతులేదు. బాబా విగ్రహం యొక్క మోకాలి భాగం చెక్కు చెదరకుండా మిగిలిపోయింది. వెంటనే తాలిం కళ్ళ నుండి తీవ్రమైన ఆనందంతో కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. అతను నృత్యం చేయడం ప్రారంభించాడు. అందరికీ స్వీట్లు కూడా పంచాడు. ఆ విధంగా తాలిం బాబా యొక్క అద్భుతమైన లీలను అనుభవించారు. అంతేకాకుండా చెక్కడం యొక్క ప్రతి దశలోనూ తాలింను నిర్దేశించినది బాబాయే. బాబా దర్శనం మరియు బాబా యొక్క దివ్యమైన స్వరాన్ని విన్నందుకు
తాలిం ఎంతో ధన్యుడు. ఆ విధంగా సంస్థాన్ బాలాజీ వసంత్ తాలిం చేతుల మీదుగా బాబాగారి విగ్రహాన్ని చేయించారు. దీనిని 1954 సంవత్సరంలో సమాధి మందిరంలో బూటీవాడాలోని ప్రతిష్ఠించారు. 1954 తర్వాత బాబా ఆదేశాల మేరకు 82 సంవత్సరాల వయసులో 1970లో తాను మరణించే వరకు బీవీ తాలిం ఇటువంటి శిల్పాన్ని చెయ్యలేదు. బాబా మహాసమాధి తర్వాత సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత విజయదశమి రోజున అక్టోబర్ 7, 1954న బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాబా యొక్క దర్శనాన్ని చేసుకొని బాబా పవిత్ర పాదాల వద్ద పరమానందం పొందిన బాలాజీ వసంతరావు తాలిం నిజంగా ఎంతో ధన్యులు. 1954లో బాబాగారి విగ్రహం పూర్తి చేసిన తర్వాత ఆ పాలరాయి విగ్రహాన్ని షిరిడి గ్రామం అంతటా వైభవంగా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. బాబా కూర్చున్నట్లుగా బాబా విగ్రహం చాలా సజీవంగా ఉంది. స్వామి శ్రీ శరణానంద్, లక్ష్మీబాయి, సుగుణమేరు నాయక్ అందరూ భక్తులు కూడా బాబా విగ్రహ రూపంలో మళ్ళీ సజీవంగా షిరిడీకి తిరిగి వచ్చినట్లుగా భావించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సంస్థానం వారు విష్ణు యాగం హోమాలు చేయాలని నిర్ణయించారు. శాస్త్రోక్తంగా యజ్ఞకుండాలు ఏర్పాటు చేశారు. సంస్థాన సభ్యులు ద్వారకామాయి గురుస్థాన దగ్గర ఉన్న బాబా ఫోటోలకు, సమాధి మందిరంలో ఉన్న బాబాగారి పాదుకులకు, ఊరిలో ఉన్న అందరి దేవతలకు కొబ్బరికాయలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. 3 అణాలు బరువైన విష్ణుమూర్తి స్వర్ణ విగ్రహం, గరుడ రచిత విగ్రహం తెప్పించి ఒక వేదిక పైన విష్ణుమూర్తిని, మరొక వేదిక పైన నవగ్రహాలను ఉంచి అందమైన తులసి పత్రాలతో విష్ణు సహస్రనామంతో పూజను జరిపించారు. ఆ పూజలో విష్ణుమూర్తికి వేసిన పువ్వుల మాలలో తులసి దళంలో విష్ణుమూర్తి ఆకారం కూడా రావడం ఆ రోజు అక్కడ భక్తుల అందరూ కూడా చూసి ఎంతో సంతోషించారు. అలా చూసిన వారందరూ కూడా ఎంతో పులకించిపోయారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు పూర్ణాహుతి పూర్తి చేశారు. ఆ విధంగా మర్నాడు ఆశ్వీయుజ శుద్ధ నవమి అయిన బుధవారం పరిచారిక పూజలు చేశారు. ఆ మర్నాడు గురువారం కాగడా హారతి అయిన తర్వాత బాబాగారు సమాధికి మంగళ స్నానం చేయించారు. ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన పూజలు ప్రారంభం అయ్యాయి. ముందుగా వినాయకుడి పూజ చేసి తర్వాత పుణ్యాహవచనం జరిగింది. అంటే అక్కడ ఆవరణలో అక్కడ పదార్థాలకు, మనుషులకు, మూలమూర్తులకు ఉన్న అంత అశుచి తొలగిపోవాలని పుణ్యాహవచనం ముందుగా చేశారు. కలశ స్థాపన జరిగింది. వరుణ స్థాపన, నలువైపుల వేదాలు స్థాపన జరిగింది. వరుణ దేవుని పుణ్యమా అంటూ కళ్యాణం, వృద్ధి, యశస్సు ఇక్కడ షిరిడీకి వచ్చే భక్తులు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ సంస్థానంలో సభ్యులైన కొంతమంది భార్యాభర్తలు కలిసి పూజ చేశారు. ఆ తర్వాత సాయిబాబా దివ్య మంగళ విగ్రహానికి భక్తులు తెచ్చిన గంగాజలంతో మంగళ స్నానం జరిగింది. ఆ తర్వాత రుద్రాభిషేకం జరిగింది. ఆ తర్వాత స్వామి సాయి శరణానందుల చేతుల మీదుగా సాయిబాబా విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. అందరూ ప్రముఖులు షిరిడి సంస్థానం వారు ఉదయం 11 గంటలకు ఘనంగా అభిషేకాలు, హారతలు అన్నీ నిర్వహించారు. అంతేకాకుండా దాస్గన్ మహారాజ్ గారి శిష్యుడైన అనంతరావ్ అత్వాలే కీర్తనలు కూడా చేశారు. తర్వాత శుక్రవారం ఏకాదశి రోజు సంస్థానం వారు అందరికీ కూడా నూతన వస్త్రాలు బహుకరించారు. సంగీత కార్యక్రమాలు జరిపించారు. శనివారం రోజు షిరిడీలో ఏ పెద్ద ఉత్సవం అయినా కూడా చివరి రోజు గోపాల్ కాలా అంటే ఉట్టి కొట్టడం, దానితో ఎప్పుడు షిరిడీలో ఏ ఉత్సవం అయినా చివరిని ఈ గోపాల్ కాలా ఉత్సవంతో సమాప్తి చేస్తారు. విధంగా అంగరంగ వైభవంగా బాబాగారి విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. అదేవిధంగా ఆ విగ్రహాన్ని చెక్కిన బాలాజీ వసంతరావు తాలిం కూడా ఎంతో ధన్యులు. ఈ రోజుల్లో ఎంతోమంది ఎన్ని ఊరుల్లో ఎన్ని బాబాగారి కోవులున్నా అందరికీ కూడా ఎప్పుడో ఒకసారి, కనీసం ఏడాదికి ఒకసారైనా షిరిడీకి వెళ్ళాలని కోరుకుంటుంది. షిరిడీకి వెళ్ళి సమాధి మందిరంలో బాబా విగ్రహాన్ని చూస్తే
ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం కలుగుతుంది. తండ్రిలాగా, కొడుకులాగా, తల్లిలాగా, ఒక బిడ్డలాగా, సహోదరుడిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం కలుగుతుంది. బాబా గారి విగ్రహాన్ని చూస్తే నిజంగా ఎంతో సజీవంగా ఉన్నట్టుగా బాబా గారే తన విగ్రహాన్ని తాళం చేత చెక్కించుకున్నారు. కాకుండా ఆ రోజుల్లో బాబాని భౌతికంగా చూసిన కొంతమంది భక్తులు బాలాజీ వసంతరావు తాళం చెక్కిన ఈ విగ్రహాన్ని చూసి బాబా మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా భావించి అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఇది బాలాజీ వసంతరావు తాళం గారి కోసం. మరెన్నో విషయాలు మరొక భక్తుడి కోసం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय. ఓం సాయిరామ్.